Sorry. I'm not. You're looking gorgeous. Thank you. Divya, 1 second. Yes. సిల్లీగా లేదు? What? ఐ మీన్ నీకు ఇదంతా రెడిక్యులస్ గా అనిపించట్లేదు? దేని గురించి? ఒక ఇండియన్ గ్రాండ్ మాస్టర్ ఒక మారుమూల పల్లెటూరులో వెయిట్ చేయడం నీకు సిల్లీగా అనిపించట్లేదు? అనిపించడం లేదు. మనకు కావాల్సింది దక్కాలంటే వెయిట్ చేయాలి, ఎవరైనా సరే. అంటే నేను వాళ్ళు ఈక్వల్? yes, definitely equal. what do you mean by that? రేవంత్, ఒక విషయం తెలుసుకో, మీలో ఎవరు నంబర్ 1 వాళ్ళని చేసుకుందామని నేను లేను. మీలో ఫస్ట్ అమాంగ్ ఈక్వల్స్ ఎవరో మా ఫాదర్ డిసైడ్ చేస్తారు. shit. kids. Do you have any sense? Why always you people are so noisy? Doing Why all that? I'm not giving the ball. Get lost. నీ అబ్బా. yes. ఇదిగో బాల్ అక్కడ ఉంది. Go get it. రే మున్ని, జాగ్రత్తరా, పడిపోతావురా. నువ్వు మనిషివా ఇంకెవరన్నా? Hey, what did you say? నీ తొక్కలో ఇంగ్లీషు. చిన్నపిల్లడు చెట్టు పెంచి పడిపోతుంటే పట్టుకోవాల్సింది పోయి ఇంగ్లీష్ మాట్లాడతావా? ఇంగ్లీష్ వాడు పుట్టావేంటి? 24 గంటలు చేస్తాడట నీ తొక్కలో చేస్తాను. నేను కానీ తలుచుకుంటే 20 సార్లు నేను నిలబెట్టి ఓడిస్తాను. వీడికి మెంట్లా మతిపోయిందా? వీడికి చెస్ అంట నాతో చెప్పు, వీడికి చెప్పు. ఎందుకంత బీపీ? చెస్ లో నువ్వు నన్ను గెలవలేవు. ఆడదావా? కమాన్ కమాన్ నౌ కమాన్. కమాన్ అంటే రాము పెట్టరేపో ఆడదాం. నేను ఓడిపోతే ఇప్పి నడుచుకుంటూ వెళ్ళిపోతా. నా బట్టలు కూడా నువ్వే వేసుకోవచ్చు. పందవా? పందెం. దేవేందర్, ఈ క్షణం చెప్తున్నా, పదే ఎత్తుల్లో వీడిని ఓడించకపోతే నో ఇట్స్ జస్ట్ 6 స్టెప్స్ లో నిన్ను ఓడించకపోతే 7వ ఎత్తు పడ్డా నేను ఓడిపోయినట్టు. నీకు 20 ఇస్తున్నానమ్మా. నీకు దమ్ముంటే 20 ఎత్తుల లోపల నన్ను ఓడించు. ఎస్, జస్ట్ 6 బెట్టా? బెట్టింగే. ఓకే. ఇగో ఓడిపోతే గాడైపోతాడు. దీంట్లో మనకేం సంబంధం లే, మనం ఓన్లీ రిఫరీ. సర్లే. అబ్బా భలే ఉంది. నాకు మొత్తం తెలిసిపోయిందిగా. ఏం తెలిసిందమ్మా? రేపు నువ్వు ఆ ఆటలో ఓడించేసి పంపించేస్తావుగా. నాకు చెస్సు రాదుగా. ఏంటి, నీకు చెస్సు రాదా? మరి ఎలా ఓడిస్తావు? వాడిని ఓడిస్తాను చెప్పాను కాబట్టి ఓడిస్తాను. ఓ, చెప్పినందుకు ఓడిస్తావా? నాకు అర్థమైపోయిందిలే. నీకు చెస్సు రాకపోయినా ఓడిస్తానని చెప్పావు కాబట్టి ఓడిస్తావు, అంతే కదా? నీ మొత్తాన్ని బయట పంపిస్తాను. బాబా, ఇది ఎప్పుడు పెట్టారు అక్కడ? బాబా 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 బాబా, అసలు ఏం జరుగుతుందో తెలుసా నీకు? ఏం జరుగుతుంది? ఈ ఇంట్లో మనకు తెలియకుండా చాలా విషయాలు జరుగుతున్నాయి. ఏవో జరుగుతున్నాయి, చెప్పుకోవడానికి వీల్లేదు. ఒకళ్ళు చెప్పినా ఆ బావెండు ఈ బావెండు పైకి రానే కొడతారు. నాకు చాలా ముఖ్య రహస్యాలు తెలుసా నీకు? అవునా? మా బావ చాలా మంచోడు. నన్ను ఎప్పుడు ఎవరూ ఇలా కూర్చోమలేదు. చెప్పు. బావా, ఇప్పుడు ఈ ఇల్లుంది, ముసలాయన ఉన్నాడు. సరే, ఆయనకేం తెలియదు అనుకుందాం. పెద్ద బావ ఉన్నాడు, రెండో బావ ఉన్నాడు, నువ్వు ఉన్నావు. ఏం చేస్తున్నా మీరంతా? సరే చెప్పు. ఏంటి చెప్పేది? అంత అయిపోయిందో చెప్పమంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఏం జరిగిందిరా? ఏం జరిగిందని ఇప్పుడు అడుగుతావేంటి బావా? అసలు మొదటి నుంచి ఏం జరుగుతుందో అడుగు. సరే, మొదటి నుంచి ఏం జరుగుతోంది? మొదటి నుంచి ఏం జరుగుతుందని ఇప్పుడు అడుగుతావేంటి? అంటే నేను చెప్తూ అడుగుతావా? అది కాదు పద్ధతి. నేను చెప్పక ముందే అడగాలి ఏం జరిగిందని. ఏం జరిగిందిరా? ఇప్పుడు ఆడి చెస్ రాదు, ఈడికొచ్చు. ఆడు ఈడిని ఓడిస్తాడు, ఈడు వెళ్ళిపోతాడు కదా. చెస్ రాని వాడు వచ్చిన వాడు ఎలా ఓడిస్తాడు? ఓడిస్తానని చెప్పాడు కదా. ఓడిస్తాను చెప్పాడు కాబట్టి ఓడిస్తాడు. ఎవరెవరు ఏం చేస్తున్నారో నాకు కరెక్ట్ గా చెప్పు. ఊరికి అరుస్తావు ఎందుకు? బండ్లు ఎత్తడం కాదు, కొంచెం సెన్స్ ఉండాలి. ఎప్పుడు జరిగిందని ఇప్పుడు అడుగుతావేంటి? రాజుగారు, ఏమైంది? మా బావ చప్పట్లు కొడుతుంటే మధ్యలో తలకాయ పెట్టా. ఓహో, నాతో ఆడడానికి వాళ్ళ కుదిరిందంటారా బాడవా? సరే గాని మొదట ఎత్తి ఎవరేద్దాం, నేనా నువ్వా? అదేంటండి పెద్దవారు, మీరే ఆడండి. ఇదిగో ఇదే పెద్దవాళ్ళు అంటే భక్తుని చూసావు, ఆ పాయింట్తో పట్టేశారు నన్ను. ఇదిగో కనీసం 4 ఎత్తులైనా ఆడాలరా. 6 ఎత్తులు ఖచ్చితంగా ఆడాలి. ఓకే. దేవుడికి దండం పెట్టుకుని వస్తానండి. అబ్బా, భగవన్నామ స్మరణ కానీ తొందరగా కానీ. ఫస్ట్ లార్డ్, యు ఆర్ మీ. మనకంత ఇంగ్లీష్ రాదన్నాయి, తెలుగులో చెప్పు. మొదటెత్తు నువ్వు వేస్తావా నేనేయనా? అంత పెద్ద ప్లేయర్వి, మొదటెత్తు నువ్వే వేస్తావా? మేము వేస్తాం. సరే.
హెడ్ మాస్టర్వి థింక్ చేసి వస్తా. తాతగారు మరే అనుకుంటున్నా ఈ తాత ఆడాలంటే అంతే. వెళ్ళిరా త్వరగా. ఓడిపోయినావు ఏంటి? ఇది ఏడెత్తురా? పర్లేదన్నయ్య, 7 ఎత్తులే కదా ఆడు. ఇంకా 13 ఎత్తులు ఉన్నాయి. వెళ్ళాడు వచ్చాడు, మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ వెళ్తాడు, మళ్ళీ వస్తున్నాడు. దొంగ వెధవా, చదరంగంలో ఇంత విద్య ఎప్పుడు నేర్చావురా? ఇట్స్ డ్రా. బట్టలు సర్దుకో. ఎలా ఆడావు? దీన్నే గిర్రు సుడి వడి అంటారు. లాగించే. నెక్స్ట్ నువ్వే. అది కాదండి, అసలు ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోవడం ఏమిటా రేవంత్? చెప్పాల్సిన అవసరం ఏముందిరా? ఎవరికి ఇష్టం లేకపోతే వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక మిగిలింది ఆ దేవేందరు, బంగారాజు. ఏ రకంగా చూసినా వాళ్ళల్లో ఆ దేవేంద్ర కరెక్ట్ అని నా అభిప్రాయం. ఏమంటారు పెదనాన్నగారు? చేసుకోబోయేది అమ్మాయి గనక దాన్ని కూడా ఒక మాట అడిగితే మంచిది. అవసరం లేదు పెదనాన్నగారు, మనల్ని నిర్ణయం తీసుకోమనేగా అమ్మాయి చెప్పింది. ఒరేయ్, ఆట మొదలెట్టేటప్పుడు ఒక ఎత్తు గాని చివరికి వచ్చేసరికి ఎన్నో ఎత్తులుంటాయి. అందుకని ఆఖరి నిర్ణయం తీసుకోబోయే ముందు అమ్మాయిని ఒక మాట అడగటం శ్రేయస్కరం. గాల్లో తేలినట్టుందే, బ్యాట్ జారినట్టుందే, ఇంకెంతకాలం నీ పని అయిపోయిందిలే. ఏమైపోయిందిలే? చెప్తారు. నువ్వు నాకు చెప్పావేంటి? లోపల నేను ఒక రహస్యం విన్నాను, నువ్వు అడిగినా నేను చెప్పను. రాజుగారు, ఏంటండి మీ మొహంలో ఇవాళ పెద్ద మెరుపు ఉంది? ఎందుకుండదు? నన్ను ఎవరు కొట్టలేదు కదా. అయినా అమావాస్యలో నా మొహం ఇలాగే ఉంటుందని మా ఆవిడ చెప్పిందిగా. అవునా? రండి రాముడి చేత ఆట ఆడదాం. నేను చిన్నపిల్లలతో ఆడను, నేను చాలా పెద్ద మనిషిని. రాజుగారు, మీ తేజస్ చూస్తుంటే ఇవాళ పెద్దోళ్ళు కూడా మిమ్మల్ని గెలిచేటట్టు లేరు. అవునా? అయితే ఆడతాను. ఎట్ట ఆడతారు ఇది? చాలా సింపుల్ అండి. రండి కూర్చోండి. జరుగురా. రై కొంచెం జరుగు. కూర్చోండి. ఏం లేదండి, ఈ కాగితాల మీద రాముడు చేత రాసున్నాయి. నేను వీటిని తీసుకుని ఇలా వేస్తాను. మీకు రాముడు వస్తాడు, నాకు చేతి వస్తుంది. అప్పుడు మీరు నువ్వే చేతి అని చెప్పేయాలి. అలా చెప్పారనుకోండి, నేను ఓడిపోయినట్టు. అంటే నేను గెలిచినట్టు? అవును. మరి నేను గెలిచాననుకో ఏం చేస్తావు? ఈ రోజంతా మీరేం చెప్తే చేస్తాను, కానీ మీరు ఓడిపోయారనుకోండి, లోపల జరిగింది మొత్తం చెప్పాలి. మరి ఈ రోజు నేను చెప్పినంత చేస్తావా? చేస్తాను. బాగా దొరికాడు. ఇవాళ పనులన్నీ వీడితోనే చేయించుకుంటాను. నేను రెడీ. వేసేయ్. ఇది నాది. రాముడు. ఇదేంటిది? సీత నాకు వచ్చింది. అవునండి, రాముడు నాకు వచ్చాడు. మరి సీత ఎవరో చెప్పు. సీత అంత ఈజీ కాదమ్మా, బాగా ఆలోచించు. సీత ఎవరో నువ్వే చెప్పాలి, లేకపోతే ఇవాళ పనులన్నీ నువ్వే చేయాలి. సీత మీరేనండి. సీత నేనా? ఎలా చెప్పావు? నువ్వే చెప్పావురా. అవును కాదు. ఎక్కడికి? పందెం మర్చిపోయారా? ఏం పందెం? లోపల జరిగింది. పిల్లలు మీకే పని ఎక్కడ? బయటికి ఆడుకోండి. మనం ఇంకో ఆట ఆడుకుందాం. లోపల మా బాబాళ్ళందరూ దేవేంద్ర వైపు ఉన్నారు. మరి మీరెటు వైపు ఉన్నారు? అవును కదూ, నేను కూడా ఏదో వైపు ఉండాలి కదా. తట్టనే లేదు. వెళ్ళొస్తానే. ఏంటండి మీరు ఇలా ఆట మధ్యలో రాకూడదు. సారీ. మున్ని, ఇలా రా. అంకుల్ కి థ్యాంక్స్ చెప్పు. నేను చెప్పను. తప్పు కదా, నువ్వు నిన్న చెట్టు మీద నుంచి పడబోతుంటే అంకులే కదా సేవ్ చేశారు. సే థ్యాంక్స్ టు అంకుల్. ఎందుకు? నువ్వు ఒకసారి సేవ్ చేసినప్పుడు నీకు థ్యాంక్స్ చెప్పానా? నాకు చెప్పక్కర్లేదురా, మన ఇంట్లో వాళ్ళం కదా. అంకుల్ ఎందుకు బయటాడు? రేపు అంకులే కదా నేను పెళ్లి చేసుకున్నది. అలా మాట్లాడకూడదు. నేను అలాగే మా తాత. నో థ్యాంక్స్ అంకుల్. ఎక్స్క్యూజ్ మీ. థ్యాంక్ యూ. దేనికి? చాలా వాటికి.